రైట్ 5 రోజులు వానలట. రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ ఎల్లో అలర్టు, రేపటి నుంచి 3 రోజుల ఆరెంజ్ అలర్టు, 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయంటూ ఐఎండీ వెల్లడించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు ఈదురుగాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం ఎల్లో అలర్టు, మంగళవారం నుంచి 3 రోజులుగా ఆరెంజ్ అలర్టు జారీ చేసింది. ఈ మేరకు ఆదివారం బులెటిన్ విడుదల చేసింది. సోమవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి జిల్లాలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, మిగతా జిల్లాలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని అందులో పేర్కొందట. సో ఇవాళ నుంచి 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తాయట. కొన్ని చోట ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. కాబట్టి ఆ బులెటిన్లో క్లియర్ చెప్తా ఉంది. ఆదిలాబాద్ లాంటి కొన్ని జిల్లాలో, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాదు, నిర్మల్, నిజామాబాద్, ఇట్లా కొన్ని జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో మరి గాలి వీస్తూ వర్షం కురిసే అవకాశం ఉందట. హైదరాబాద్లో కూడా నిన్న సాయంత్రం నుంచి జరిగి కొంత మబ్బులు మూసుకున్నట్టు సలసలగా అయింది వాతావరణం. సో ఇక వానాకాలం మొదలైనట్టు. ఇది ఏ నెలనా? ఇది మేలో మనం 11, 12 అంటే ఆ మే నెల సగం అయిపోయినట్టే. మే 20, 25 నుంచి కూడా మొత్తం వర్షాలు మొదలవుతాయి. ఇక వచ్చేటటువంటి మురుగశిల కార్తీ, ఆ కార్తీల నుంచి ఇక మొత్తం వర్షాలు మొదలైతే ఈ విత్తనాలకు ఇప్పటికే రైతన్నలు సాగు చేసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి సో బయటికి వెళ్ళేటోళ్ళు అవసరమైతే గొడుగు పట్టుకొని పోరి, ఇంకా అవసరమైతే కొంత వాన కవర్లో లేకపోతే తెల్ల కవర్లో తీసుకొని పోయే ప్రయత్నం చేయండి. బట్ ఏదేమైనా సమయానికి ఇంటికి పోండి. వర్ష సూచనలు కనిపించినా, మేఘాలు కమ్ముకున్న, చిరుజల్లులు కురిసిన సమయానికి ఇంటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. సో వర్షం పడుతున్నప్పుడు అతిగా వేగంగా వెళ్ళడమో, లేకపోతే ఆ మంచినీళ్ళ కింద ఏ గుంత ఉంటుందో, ఏ డ్రైనేజ్ ఉంటుందో తెలియదు. కాబట్టి చూసి వెళ్ళే ప్రయత్నం చేయండి. సో దయచేసి 5 రోజుల పాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మరి వర్షాలు కురిసే అవకాశం ఉందంట. ఎల్లో అలర్ట్ జారీ, 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయట. ఈ ఈదురుగాలు వీసినప్పుడు కరెంటు తీగలు తెగిపడమో, లేకపోతే విద్యుత్ స్తంభాలు విరగడమో, చెట్లు విరగడమో, సో ఎప్పుడు ఏమైతుందో తెలియదు. ప్రకృతి వైపరీత్యం సంభవించవచ్చు. కాబట్టి నిలుచున్న చోటనే పైనుంచి చెట్టు పడవచ్చు, కూర్చున్న చీటనే కరెంటు తీగబడి షాక్ కొట్టవచ్చు, నడుస్తూ ఉన్నప్పుడు డ్రైనేజ్లో పడి కొట్టుకుపోవచ్చు. సో ఇట్లా ఏమైనా జరగవచ్చు. కాబట్టి ప్రకృతి వైపరీత్యాన్ని ఆపలేము. అయినప్పటికీ కొంత జాగ్రత్తగాను ఉండాలి. వర్షం మొదలయ్యే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చెట్ల కింద నిలబడకపోవడం, వర్షంలో ఆ వాటర్ పోతూ ఉంటే నడవడం మానుకొని ఎక్కడో ఒక చోట ఆ ఉధృతి తగ్గేంత వరకు, ఆ వాగు వంకలు కొంత ఆ పారుతున్నటువంటి ఆ నీళ్లు తగ్గేంత వరకు కొంత జాగ్రత్త పడడం, ఇట్లాంటి కొన్ని పాటిస్తే సో ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. స్వేచ్ఛ చూస్తే స్వేచ్ఛల ఇక్కడమైనది ఈటల మాటలు జాగ్రత్త, నువ్వు అడవిలో తుపాకీ పడితే నేను జనంలో